హాయ్ ఫ్రెండ్స్, కువైట్ గవర్నమెంట్ వాళ్ళ యార్డ్స్లో కానీ అంటే మన ప్రవాసులకు ఏం చెప్తుందంటే, ఇతర దేశం నుంచి వచ్చి కువైట్లో బతకాలి, గల్ఫ్లో బతకాలి ఏం చెప్తుందంటే, ప్రతి గల్ఫ్ దేశం ఏం చెప్తుందంటే, జాగ్రత్త, మీరు పరిశుభ్రంగా ఉండండి, మీరు తినే ఆహారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి, మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉంటుంది. యాడ్స్లో ఇస్తారు, ప్రతి ఒక్కరికి అనౌన్స్ చేసి చెప్తున్నారు, ప్రతి ఏరియా పోయి చెప్తారు అనమాట. వాళ్ళు కొందరు ఉంటారు కదా అధికారులు, వాళ్ళు చెప్తారు అనమాట. కానీ మన ఏషియాలోనే మన వాళ్ళకి ఎట్టుంటుందంటే, చాలా ఏంటి వాళ్ళు చెప్పింది ఏంటి అబ్బా, ఈరోజు ఇందాం, రేపు చూద్దాం, మరి రేపు చూసుకుందాం అనే రకంలో పోతారు. అది కాదు, ఈరోజు ఏమైంది, దండయాత్ర చేసిండు అనమాట. దండయాత్ర ఇది దయాగాడి దండయాత్ర అని, ఇది పోలీసు వాళ్ళ కువైట్ పోలీసు వాళ్ళ దండయాత్ర చేసిండ్రు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ బ్రాండ్ చేసిండ్రు. ఎవరి వల్ల? అది చేసే మన వల్ల. దయాగాడి దండయాత్ర మన వల్ల జరిగింది అనమాట. దండయాత్ర క్లీనింగ్ దండయాత్ర అంటారు దాన్ని. ఏంటంటే పారిశుద్ధ దండయాత్ర అన్నమాట. అది ఆ దండయాత్ర చేసింది ఈరోజు. అంటే ఏమనుకోవద్దు, మన వాళ్ళు చేసే పద్ధతులు అనుకుంటే ముఖంలో నవ్వు ఆటోమేటిక్ వచ్చేస్తుంది అనమాట. నేను ఇప్పుడు ఒక ఇమేజ్ కూడా పెడతా, చూడండి సరేనా. ఈ ఇమేజ్ చూడండి. మనం చేసుకునే అన్నము ఎలా ఉండాలి, మనం చేసుకునే స్టవ్ ఎలా ఉండాలి, ఎడాలో ఉండేవాళ్ళని మేలు. ప్రతిరోజు గాలి, దుమ్ము, ధూళి అన్ని దూరి కానీ వాళ్ళు చేసుకునేటప్పుడు ప్రశాంతంగా నీట్గా స్టవ్లు తుడుచుకొని చేసుకుంటారు. నేను చూస్తూ ఉంటాను కదా, ఎడాల్లో తిరుగుతూ ఉంటాను, నేను చూస్తూ ఉంటా. నేను ఉండేది కూడా ఎడాల్లో ఉంటా కదా, చూస్తూ ఉంటా. చాలా అంటే చాలా శుద్ధంగా పెట్టుకుంటారు చాలామంది. ఒంటెలు కాంటే ఏమో చెప్పలేము. అంటే వాళ్ళకి ఒంటెలకు పాలు పిండి పిల్లలు దాపి వాళ్ళు వేసుకోవచ్చు. వచ్చేటప్పటికి అలసిపోతారు, పడుకుని నిద్రపోతారు. ఉదయం లేసేటప్పుడు కష్టంగా పడుతుంది, ఒళ్ళు నొప్పులు, బాధ చెప్పలేము. కానీ సిటీస్లో బయట పని చేసుకొని బతికే వాళ్ళు కానీ, అక్కడే రూమ్ తీసుకొని బతికే శుద్ధంగా చేసుకొని తినేదానికి కానీ దయాగాడి దండయాత్ర చేస్తారని తెలుసు కదా. దండయాత్ర చేస్తారని తెలుసు. అదే కోవిడ్ పోలీసులు దయాగాడి దండయాత్ర చేస్తారని తెలుసు కదా. అలాంటప్పుడు మనం అంత జాగ్రత్తగా ఉండాలా. శుద్ధంగా చేసుకుంది మనకే కదా, వాళ్ళు చెప్పేది మన కోసమే కదా. ఎక్కడ ఏ దేశం నుంచి వచ్చినారా, మీరు నీట్గా లేకుండా శుభ్రం లేని తిండి తింటే రోగాలు పాడే సత్తాడు. ఇప్పుడు ముందే కోవిట్లో చికెన్ మటన్లు తిని హార్ట్ అటాక్లు ఎక్కువైపోతాయి, షుగర్ బీపీలు ఎక్కువైతాయి. ముందే వాళ్ళు హెచ్చరిస్తారు. గల్ఫ్లో సిటీస్లలో వర్క్ చేసేవాళ్ళు, అందులో ఇంట్లో కాకుండా బయట నుండి పని చేసుకునే వాళ్ళు జాగ్రత్త పడండి. మన కోసమే కదా, మనమే శుద్ధం చేసుకుందాం. మనం ఒక్కరం చేసే తప్పు కోసము ఆ చుట్టుపక్కల ఉండే అందరికి బ్యాండ్ అయిపోయింది. నీటి సరఫరా ఆపేస్తారు, కరెంటు సరఫరా ఆపేస్తారు, ఆ నుంచి వచ్చేసి జమియాలో ఏమైనా సరుకులు పాడు తెచ్చుకోవాలని అయ్యి ఆపేస్తారు. ఏం తింటాం, మళ్ళీ రొట్టె కాల్చుకొని కర్రం తినాలి. అంతవరకే జాగ్రత్త పడండి అన్న, సరేనా. నా వీడియో వస్తే లైక్ చేయి, షేర్ చేయి అన్న, మర్చిపోకుండా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయి. కింద నల్ల పేరు ఉంటుంది సబ్స్క్రైబ్ అని, అటు వచ్చినామంటే పుసుక్కని వెళ్ళిపోతుంది నోటిఫికేషన్.